సిరిసిల్ల జిల్లా నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 5 రైతులను ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ టీం అత్యంత సాహసోపేతంగా రక్షించింది. భారీ వర్షాల కారణంగా వాగులో చిక్కుకుపోయిన 5 రైతులు నిన్నటి నుంచి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వెంటనే ఎయిర్ ఫోర్స్ సహాయం కోరారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన రెస్క్యూ టీం 5 రైతులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి ప్రాణాలను కాపాడిన రెస్క్యూ టీంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. వరదల్లో సిరిసిల్ల జిల్లా నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 5 రైతులను ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ టీం అత్యంత సాహసోపేతంగా రక్షించింది. భారీ వర్షాల కారణంగా వాగులో చిక్కుకుపోయిన 5 రైతులు నిన్నటి నుంచి బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వెంటనే ఎయిర్ ఫోర్స్ సహాయం కోరారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన రెస్క్యూ టీం 5 రైతులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి ప్రాణాలను కాపాడిన రెస్క్యూ టీంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకున్న 5 రైతులను ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ టీం అత్యంత సాహసోపేతంగా రక్షించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నర్మాల ప్రాజెక్టు వద్ద చిక్కున్నటువంటి 5 ఎట్టకేలకు రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి 2 హెలికాప్టర్ల ద్వారా వారిని 5 కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపుగా 24 గంటలుగా వాళ్ళు అక్కడ నీటిలో చిక్కుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం అక్కడికి వెళ్ళినటువంటి వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి 5 కూడా నిన్నటి నుంచి కూడా అక్కడే ఉండిపోయారు. నిన్న సాయంత్రం అక్కడికి జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వారికి సాయంత్రం సమయంలో కూడా ఆహారాన్ని పంపించడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా ఆహారం డ్రోన్ ద్వారా ఆహారం పంపించడం జరిగింది. మొత్తానికైతే కొంత వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే బోట్ల ద్వారా వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఒకవేళ వరద నీటిలో మళ్లీ చిక్కుంటారనేటువంటి ఒక భయాందోళన వాళ్ళ అధికారుల వద్ద తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడ చేరుకున్నటువంటి మరోసారి ప్రభుత్వ అధికారులతో చీఫ్ సెక్రటరీ అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడడంతో ఆయన ఏదైతే హాకింపేటలో ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 2 ఆర్మీ హెలికాప్టర్లు పంపించడంతో కూడా ఈ రోజు దాదాపు కొద్దిసేపటి క్రితం 2 హెలికాప్టర్లు వచ్చిన తర్వాత వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది. మొత్తంగా వారు బయటకు రావడంతో కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఆనందం వెలువరించింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.